మంచు కుటుంబంలో వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్ననే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు మంచు మనోజ్. ఆ కంప్లైంట్ తర్వాత ఇటు మంచు మోహన్ బాబు కూడా కంప్లైంట్ చేసిన సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ట్విస్ట్ చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం డీజీపీ ఆఫీస్కి చేరుకున్నారు మంచు మనోజ్. ఆ తర్వాత పరిణామాలకు సంబంధించిన బిగ్ ట్విస్ట్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. హిరిడీస్ మంచు ఫ్యామిలీలో వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులకు భూమా మౌనిక వార్నింగ్ ఇచ్చారు. దెబ్బలు మనోజ్కి తగిలాయి, తిరిగి మనోజ్ పైనే కేసులు పెట్టారంటూ కూడా ఆమె ఆరోపించడం జరుగుతోంది. పోలీసులు న్యాయంగా వ్యవహరించండి, తన పిల్లల జోలికి వస్తే సహించేదే లేదంటూ కూడా భూమా మౌనిక వార్నింగ్ ఇస్తున్నారు. లేదంటే ప్రైవేటు కేసు పెడతానంటూ చెబుతున్నారు ఆమె. ఇంతకీ ఆమె ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు మీరు ఇంట్లో, వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు ఇంట్లో. కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి, కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. మా ముందు మాట్లాడండి. కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు మీరు ఇంట్లో, వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు ఇంట్లో. కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి, కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. మా ముందు మాట్లాడండి. రైట్, అది పోలీసులతో మాట్లాడుతూ చెప్పుకొస్తున్నారు భూమా మౌనిక. ఒక విధంగా చెప్పాలంటే ఆమె ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారా అంటూ చర్చ జరుగుతుంది ఇప్పుడు. అంటే అతిశయోక్తి కాదు. ఈ అంశానికి సంబంధించి ఆ విజువల్ మీరు చూశారు. న్యాయం చేయండి, మీరు న్యాయంగా ఉండండి, న్యాయం వైపు నిలబడి అంటూ కూడా పోలీసులతో ఆమె మాట్లాడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. మంచు మనోజ్ అలాగే మంచు మోహన్ బాబు మధ్య వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుందా? ఈ వివాదం ఇప్పుడు పీక్స్కి చేరుకుందా? మంచు విష్ణు ఎంటర్ అయిన తర్వాత ఇది ఇంకొక టర్న్ తీసుకుందా? ప్రస్తుతం ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ బౌన్సర్స్ కావచ్చు, ఆ సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోని భూమా మౌనిక మాట్లాడడం జరిగింది పోలీసులతో. మాట్లాడుతున్న సందర్భంలో మీరు న్యాయంగా ఉండండి, న్యాయం వైపు ఉండండి. దెబ్బలు మనోజ్కి తగిలాయి, దెబ్బలు మనోజ్కి తగిలితే తిరిగి మనోజ్ మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా పోలీసులతో మాట్లాడుతున్న సందర్భాన్ని మీరు చూస్తారు. ఒక్కసారి భూమా మౌనిక ఏమన్నారో చూద్దాం. ప్రైవేట్ కంప్లైంట్ కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు మీరు ఇంట్లో, వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు ఇంట్లో. కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి, కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. మా ముందు మాట్లాడండి. కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు మీరు ఇంట్లో, వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు ఇంట్లో. కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి, కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. మా ముందు మాట్లాడండి. కేసు మనోజ్ ఇది ట్విస్ట్ అంటే అంటూ ఇప్పుడు చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు భూమా మౌనిక ఎక్కడా కూడా రియాక్ట్ కాలేదు. కానీ ఇన్ఫాక్ట్ ద వెరీ ఫస్ట్ టైం తను మాట్లాడిన సందర్భం, అఫ్కోర్స్ ఇప్పటికే చర్చ జరిగిన సందర్భంలో తను మాట్లాడారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ
ఇప్పుడు తను మాట్లాడిన ఫుటేజ్ బయటకు వచ్చిన సందర్భం తను పోలీసులతో మాట్లాడుతూ ఒకటే చెబుతోంది. మనోజ్ కేసు పెడితే మనోజ్కి సంబంధించి అక్కడ సెక్యూరిటీ ఇవ్వాలి, కానీ సెక్యూరిటీ తీసేశారంటున్నారు. దాంతోపాటు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తా అంటున్నారు భూమా మౌనిక. దాంతోపాటు తన పిల్లలు కావచ్చు, కుటుంబం జోలికి వస్తే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తా అంటూ తను చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు కేసులో ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు భూమా మౌనిక మాట్లాడిన తర్వాత భూమా కుటుంబం నుంచి ఎవరైనా ఎంటర్ అవుతారా అనే చర్చ కూడా జోరందుకుంటోంది. బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. ఇది మంచు మనోజ్, మంచు మోహన్ బాబు, మంచు కుటుంబంలో వివాదం. ఈ నేపథ్యంలో ఇప్పుడు భూమా మౌనిక పోలీసులతో మాట్లాడుతున్న విజువల్ మీరు చూస్తున్నారు. భూమా మౌనిక సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. భూమా మౌనిక పోలీసులతో మాట్లాడారు. భూమా మౌనిక ఇటు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అర్థం పడుతోంది. చాలా సీరియస్ గా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ అంశానికి సంబంధించి మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్ కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, ఇటు భూమా మౌనిక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఏమైనా సినారియో మారిందా, లేకపోతే ఎలా ఉంది అక్కడ పరిస్థితి? మంచి ఫ్యామిలీ ఇష్యూ అనేది రోజు రోజుకి ముదురుతుందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు అన్నదమ్ముల్లా ఆశ తగాదాలు ఉన్నాయని చాలా మంది భావించారు. అందరూ కూడా అదే అనుకున్నారు. కానీ ఈ రోజు వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి వాటికన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఎప్పుడైతే మంచు మనోజ్కి మ్యారేజ్ అయిందో భూమా మౌనికని మ్యారేజ్ చేసుకుంటున్నారో, భూమా మౌనిక మ్యారేజ్ చేసుకోవడం వల్లనే వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఆ పెళ్లి అనేది అటు మోహన్ బాబు కావచ్చు, తన బ్రదర్ అయినటువంటి విష్ణు వాళ్ళిద్దరికి ఇష్టం లేదు. దీని వల్లనే వాళ్ళందరికీ మనస్పార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఏవైతే స్కూళ్ళకు సంబంధించి సంస్థలకు సంబంధించిన వాటిని అన్నింటి కూడా వచ్చాయి. దీంతో ఒక్కసారిగా నిన్నటి వరకు విష్ణు అనేది అందుబాటులో లేరు, విదేశాల్లో ఉన్నారు. ఇక్కడికి వచ్చాక మొత్తం కూడా సత్తుమణుగుతాయి, మొత్తం ఫుల్ స్టాప్ పడుతుందని అనుకున్నారు. కానీ ఈ రోజు మంచు విష్ణు ఈ రోజు హైదరాబాద్కి వచ్చి ఇంటికి చేరుకున్నాక సీన్లోకి ఎంటర్ అయ్యాక ఈ గొడవ అనేది ఇంకాస్త పెరిగింది. ఇన్ఫాక్ట్ విష్ణు రావడం వల్ల మనోజ్ మీడియా మీదకు వచ్చి నాకు ఆత్మాభిమానం కోసం మాత్రమే నేను ఫైట్ చేస్తున్నా, పోరాట కోసం కాదు, నా బిడ్డ కోసం, నా భార్య కోసం మాత్రమే నేను ఈ సెక్యూరిటీని ఒకవైపు పెంచాలని ఒకవైపు అన్నప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఒకవైపు మనోజ్ ఈ రోజు మీడియా వేదికగా చెప్పారు. అదేవిధంగా ఇంకోవైపు కాసేపటి క్రితమే మౌనికకు సంబంధించినటువంటి వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. పోలీసుతో మాట్లాడుతూ మనోజ్ గారికి దెబ్బలు తాకాయి, మీకు కాదు, మనోజ్ గారికి కంప్లైంట్ చిన్న తిరిగి ఆయన పైనే మళ్ళీ మీరు కంప్లైంట్ పెడుతున్నారు తప్ప మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, మా న్యాయం వైపు ఎందుకు ఉండటం లేదంటూ ఫస్ట్ టైం మౌనిక అనేది రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజుల ఇష్యూలో ఎప్పుడు కూడా మౌనిక ఇలా వచ్చి మాట్లాడింది లేదు. ఫస్ట్ టైం ఎప్పుడైతే ఈ రోజు వచ్చి ఈ విధంగా కానీ శిల్ప ఇంట్రెస్టింగ్ గా, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మంచు మనోజ్ చుట్టూ డీజీపీ ఆఫీస్ కి వెళ్లారు. డీజీపీ ఆఫీస్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. భూమా మౌనిక కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ ఫ్రేమ్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇటు పోలీసులతో మాట్లాడిన సందర్భంలో అసంతృప్తి నేపథ్యంలో వెళ్లారు అనుకోవాలా, లేకపోతే అటు నుంచి వస్తున్న సందర్భంలో ఈ కాన్వర్సేషన్ జరిగిందా? ఎటువంటి చర్చ జరుగుతోంది మరి ముఖ్యంగా మంచు కుటుంబంలో? ఒకవైపు ఈ జరుగుతున్న వాటినన్నిటిపైన మంచు మనోజ్ పహాడీ షరీఫ్ రోడ్ పిఎస్ కు వెళ్లి పోలీస్ స్టేషన్ లో చేశారు. ఒకవైపు మాకు రక్షణ కావాలని చెప్పినప్పటికీ వాళ్ళు మాత్రము పోలీసులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించారు అని ఒకవైపు మంచు మనోజ్ చెప్పారు. అయితే పోలీసుల తీరు పైన వాళ్ళు అసంతృప్తిగా ఉండడంతో ఈ రోజు నేరుగా తెలంగాణ డీజీపీ కార్యాలయానికి వెళ్లి తెలంగాణ డీజీపీతో పాటు ఏదైతే ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి కూడా కంప్లైంట్ ఇచ్చారు. ముఖ్యంగా మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించాలంటూ అటు తెలంగాణ డీజీపీని కావచ్చు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ ని కావచ్చు, ఇద్దరిని కలిసి మాకు ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా మీరు మాకు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని ఒకవైపు కలిసి చెప్పారు. మొత్తం మీద ఏదైతే ఫ్యామిలీ వార్ అనేది కొన్ని రోజుకి ముదురుతుందనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రోజు ఒకవైపు డీజీపీని కలవడంతో ఇప్పుడు డీజీపీ కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఇదే అంశానికి సంబంధించి భూమా మౌనిక ఒక్కసారి ఆ మాట్లాడిన కాన్వర్సేషన్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఒకసారి భూమా మౌనిక ఇటు పోలీసులతో మాట్లాడుతున్న సందర్భంలో ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసేస్తున్నారు మీరు ఇంట్లో, వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు ఇంట్లో, కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి, కానిస్టేబుల్స్ పంపించేశారు.
నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. నో నో మా ముందు మాట్లాడండి. రైట్, అది భూమా మౌనిక మాట్లాడిన కాన్వర్సేషన్ మీరు చూసారు. అక్కడ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి తను మాట్లాడిన మాటలు, ఎందుకంటే ఫోన్లో తను మాట్లాడినప్పుడు ఆ ఫుటేజ్ మీరు చూసారు. తను ఏమంటున్నారంటే కనుక మనోజ్ కేసు పెట్టారు, మనోజ్ కింద సెక్యూరిటీని మీ పోలీసులు అంటే మీ కానిస్టేబుల్స్ వచ్చి తీసేశారని అర్థం వచ్చేలా మాట్లాడారు. వాళ్ళ బౌన్సర్స్ని పెట్టారంటూ కూడా ఇక్కడ వాళ్ళు అంటే ఎవరు ఒకసారి మీరు ఊహించే ప్రయత్నం చేయండి. దీంతో పాటు ఇక్కడ ఇంకొక మాట ఆమె చెప్పడం జరుగుతోంది, ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తా అంటూ కూడా ఇటు భూమా మౌనిక పోలీసులతో చెప్తున్నారు. తన పిల్లలు కావచ్చు, తన కుటుంబం జోలికొస్తే వదిలేదే లేదు, ఎవడైనా నా పిల్లల జోలికి వస్తే వదిలేదే లేదంటూ కూడా భూమా మౌనిక చెబుతున్నారు. ఇంట్రెస్టింగ్ టర్న్ అనేది చెప్పుకోవాలి. అఫ్కోర్స్ ఎవరికైనా సరే పిల్లల జోలికి వస్తే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. భూమా మౌనిక ఇంతవరకు కూడా ఎక్కడ బయటకు రాలేదు, ఎక్కడ మాట్లాడిన సందర్భం లేదు. కానీ వెరీ ఫస్ట్ టైం మీరు గమనిస్తే కనుక అది ఇంట్లో తను మాట్లాడుతున్న సందర్భం. ఆ నేపథ్యంలో ఒకటే చెబుతోంది, తన పిల్లల జోలికి కానీ లేకపోతే తన కుటుంబం జోలికి కానీ వస్తే వదిలేదే లేదు, ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తా, తన భర్తకి ప్రాణహాని ఉంది అన్నట్టు అర్థం వచ్చిన తను మాట్లాడి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సెక్యూరిటీ గురించి మాట్లాడారు. దెబ్బలు తిన్నది మనోజ్, దెబ్బలు పడ్డాయి మనోజ్ కంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇంకొకసారి ఆమె ఏమన్నారు చూద్దాం. ఆ తర్వాత మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం తను అప్డేట్స్ ని ఫాలో చేస్తున్నారు. ఈ ఇష్యూకి సంబంధించి శిల్ప దగ్గరికి వెళ్తాను. అంతకన్నా ముందు భూమా మౌనిక ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసేస్తున్నారు మీరు ఇంట్లో. వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు ఇంట్లో. కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి. కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. నో మా ముందు మాట్లాడండి. మంచు కుటుంబంలో ఏమవుతోంది, మంచు కుటుంబంలో ఏం జరుగుతోంది? ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే ఆసక్తికర అంశంగా మారింది. మరీ ముఖ్యంగా మంచు కుటుంబంలో ఆ కుంపట్లు రాజుకున్నాయి. ఇప్పుడు ఆ నిప్పురవ్వలు ఏ స్థాయికి చేరుకుంటున్నాయో మనం చూస్తున్నాం. అలజడికి సంబంధించి, ఎందుకంటే ఇటు ఉద్రిక్త పరిస్థితుల వరకు వెళ్ళిన సందర్భాన్ని ఉందంటూ కూడా చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోని ఈ కాంటెక్స్ట్లోని భూమా మౌనిక ఇటు పోలీసులతో మాట్లాడుతున్న ఆ కాన్వర్సేషన్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది, సంచలనంగా మారింది. ఎందుకు సంచలనంగా మారిందంటే కనుక ఒకసారి ఇక్కడ నేను మీకు కాస్త ఒక 2-3 గంటలు వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కొద్దిసేపటి క్రితం మరీ ముఖ్యంగా మంచు మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి మాట్లాడుతున్న సందర్భంలో ఒక మాట అనడం జరిగింది. మంచు మోహన్ బాబు మీద దాడి చేశాడు అని అర్థం వచ్చేలా తను మాట్లాడిన సందర్భాన్ని చూసాం. కానీ ఇప్పుడు భూమా మౌనిక కాన్వర్సేషన్ మీరు చూస్తే మంచు మనోజ్కి దెబ్బలు తగిలాయి, మంచు మనోజ్ కేసు పెట్టాడు, మంచు మనోజ్ కేసు పెట్టిన తర్వాత ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాలి, ఆయన సెక్యూరిటీని తీసేశారు, ఆయన సెక్యూరిటీని తీసేసి వాళ్ళ బౌన్సర్ని పెట్టారంటూ కూడా ఇటు మౌనిక మాట్లాడడం ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. మీకేమనిపిస్తోంది? ఎవరి మాటల్లో నిజం ఉందనిపిస్తోంది? ఎవరి మాటలు మీకు నిజం అనిపిస్తోంది? ఈ ఎపిసోడ్లో ఇంతవరకు జరిగిన ఈ అంశానికి సంబంధించి మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప ఫోన్ లైన్ లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, ప్రెసెంట్ ఇటు భూమా మౌనిక ఎటువంటి యాక్షన్ తో ముందుకు వెళ్ళబోతున్నారు? ఇన్ఫాక్ట్ ఎటువంటి స్టెప్ వేయబోతున్నారు ఇప్పుడు? రైట్, ఇప్పటికే కొంచెం భూమా మౌనికకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడంతో కొంచెం ఇది ముందు కూడా ఆసక్తిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే తను ప్రైవేట్ గా కంప్లైంట్ ఇస్తాను కూడా చెప్పడంతో కొన్ని ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇన్ కేసు పోలీసులు నిన్న ఈ రోజు వ్యవహరించినట్టే వ్యవహరిస్తే ఖచ్చితంగా తను ఏమైతే అన్నదో ఆ విధంగా ముందుకెళ్లే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉన్నది. మొత్తం మీద కొంచెం ఇది మొత్తం కూడా ఒక ఆసక్తికర ఎపిసోడ్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు ఈ రోజు మనోజ్ ఏదైతే డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుని ఇప్పటికే అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ దీన్ని స్వీకరించారు. అదేవిధంగా తమ ప్రాణహాని ఉంది, మోహన్ బాబు నుంచి కావచ్చు, విష్ణు నుంచి కావచ్చు, తనకు ప్రాణహాని ఉందంటూ
స్పష్టం చేశారు. అనంతరం ఎవరైతే మహేష్ భగవతి రాత్రికొండ తీర్పుని కలిసి జంట చెప్పాలన్నట్టు ఒకవైపు మనోజ్ దంపతులకు అయితే చెప్పారు. మొత్తం మీద ఇంకోవైపు ఏదైతే వాళ్ళ నివాసం ఉందో జాలపల్లిలోని నివాసం దగ్గర ఇంకో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనోజ్కు సంబంధించినటువంటి ఏదైతే సామర్థ్యం ఉంటుందో సామర్థ్యం తీసి బయటికి వేస్తున్నారు. మొత్తం కూడా అనంతరం ఈ విషయం తెలుసుకున్నటువంటి మనోజ్ ఏదైతే డీజీపీ కార్యాలయం నుంచి నేరుగా జాలపల్లిలోని తన నివాసానికి వెళ్తున్నారు. మరి కాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు. ఎందుకంటే ఏదైతే తమ ఇంట్లో నుంచి సామాగ్రిని మొత్తం కూడా తీసి మోహన్ బాబు ఇది నా ఇల్లు ఎవరికి చెందదని అనే నేపథ్యంలో తన సామాన్ మొత్తం కూడా తీసి మొత్తం బయటికి వేస్తున్నారు. దీంతో కాసేపట్లో ఏదైతే జాలపల్లిలోని నివాసానికి మనోజ్ చేరుకోనున్నారు. మొత్తం మీద 3 నుంచి 4 రోజుల వరకు కూడా ఇదే ఇష్యూ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు అందరు కూడా సర్దుమణుగుద్దని అనుకున్నారు, కానీ రోజు రోజుకి ఈ ఇష్యూ కాస్త ముదురుతుంది. ఇంకోవైపు ఏదైతే మోనికా ఎంట్రీ ఇవ్వడంతో ఇది కాస్త ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అటు మోనికా అంటే అటు మోహన్ బాబు కావచ్చు మంచి ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదన్నట్టే ఈ రోజు ఎవరైతే పని మనిషి చెప్పిన దాంట్లో అర్థమవుతుంది. సో ఇప్పుడు మోనికా నేరుగా ఇన్వాల్వ్ అవడంతో వాళ్ళకి ఎవరికి కూడా నచ్చటం లేదని అన్నట్టే అర్థమవుతుంది. ఈ చిలికి గాడి వానలాగా మారుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద మంచు మనోజ్ కావచ్చు చాలా అసంతృప్తిగా ఉన్నారు. పోలీసుల తీరుపైన కావచ్చు, పోలీసుల వ్యవహార శైలిపైన వీటిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మాకు ప్రాణహాని ఉంది, మాకు సెక్యూరిటీని కల్పించాలి అని ఒకవైపు చెప్తున్నారు. అదేవిధంగా తమ బౌన్సర్లను సైతం మనోజ్ అనుచరులు విష్ణు అనుచరులు వచ్చి బౌన్సర్లను కొడుతున్నారు. వాళ్ళు ఈ విధంగా వచ్చి అన్యాయంగా మాపై ప్రవర్తిస్తున్నారు. జరిగిన ఈ సంఘటనని కూడా ఒకవైపు తెలంగాణ డీజీపీ కావచ్చు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు ఇద్దరికి కూడా వివరించారు. మొత్తం మీద కాసేపట్లో ఇక్కడ జాలపల్లిలో నివాసానికి చేరుకోనున్నారు సచిన్. రైట్ శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉండింది అనేది అయితే ఇంతవరకు కూడా మంచు మనోజ్ విషయంలో భూమా మౌనిక బహుశా కుటుంబంతో మాట్లాడిన సందర్భం ఉందంటూ కూడా చర్చ చూసాం. కానీ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇటు పోలీసులతో భూమా మౌనిక మాట్లాడుతున్న విజువల్ మీరు చూస్తున్నారు. ఆమె ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ చాలా అంశాలను ఆమె ప్రస్తావించడం జరుగుతోంది. మొట్టమొదటిది మనోజ్ కేసు పెట్టాడు, మీరు సెక్యూరిటీ అంటే ఇన్ఫాక్ట్ మీ కానిస్టేబుల్స్ వచ్చి సెక్యూరిటీ తీసేస్తారన్న దహుచలా మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత వాళ్ళు బౌన్సర్ని పెట్టారంటూ వాళ్ళు అంటే ఎవరు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ. దాంతోపాటు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తా అంటున్నారు. ఇంకా సీరియస్ గా కొన్ని మాటలు ఆమె ఉపయోగించడం జరుగుతోంది. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, పార్క్ రోడ్, కర్నూల్.